హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, చపాతీలోకైనా, బగారా లేదా జీరా రైస్లోకైనా కానీ ఆలు బఠానీ తినే అలవాటు ఉన్నవారు ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. పైన వెన్న లేదా బటర్ వేసుకొని తిన్నట్టయితే ఇది గుమగుమలాడిపోతుంది. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ బఠానీలు మీరు ఎండు బఠానీలు అయితే నైట్ అంతా నానపెట్టి మార్నింగే శుభ్రంగా కడిగేసి నీళ్లు వార్చేసి దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే పచ్చి బఠానీలు అయితే ఒక 10 minutes నాననిచ్చి శుభ్రంగా కడిగేసి డైరెక్ట్గా వాడుకోవచ్చు. ముందుగా ప్రెషర్ కుక్కర్లో సరిపోయేటన్ని నీళ్లు పోసేసి ఇప్పుడు ఆలు తీసుకున్నట్టయితే ఆలు మీరు మీడియం సైజ్ లేదా చిన్న సైజులో తీసుకోండి. పెద్ద సైజులో ఉండే దుంపలు బఠానీతో సమానంగా ఉడకలేకపోవచ్చు, లేదా బఠానీలు సుత్తిమెంతగా అయిపోయి ఆలు ఏమాత్రం ఉడకదు. అందుకని చిన్న సైజులో లేదా మీడియం సైజులో ఇసుకంతా పోయేటట్టు శుభ్రంగా కడిగేసి పొట్టు తీయకుండా ఈ విధంగా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని నీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి ఈ ఆలు వేసేసినట్టయితే వీటిలో బఠానీ కూడా ఆలుతో పాటే ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా పూర్తిగా ఘాట్లు పెట్టేసుకుంటే లోపలి వరకు ఆలు సాఫ్ట్గా అయిపోతాయి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, ఎక్కడ కూడా చప్పగా ఉండవు. ఇప్పుడు వెజల్ పెట్టేసి దీన్ని జస్ట్ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి దించేద్దాము. మరీ సాఫ్ట్గా ఉడకనివ్వకండి. ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చినట్లయితే సాబత్ గరం మసాలా దినుసులు అంటే లవంగ, తేజ్పత్తా, దాల్చిన చెక్క, ఇలాచీ, దీంతో పాటు పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మేథి, ఇంకా కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఉల్లిపాయ, కరివేపాకు తీసుకోవాలి. ఇక్కడ టమాటా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి చూడండి, 4-5 పచ్చిమిర్చి, 3 పెద్ద సైజు టమాటాలు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి చిన్న జార్లో వేసి సన్నగా పేస్ట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు కాజు ఒక 7-8 కాజు పలుకులు అయితే సరిపోతాయి. కొద్దిగా నీళ్లు పోసేసి సన్నగా స్మూత్గా చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి, ఎక్కువ పలచగా చేయకండి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. చూడండి, ఆలు ఉడికిన తర్వాత పైన తొక్క తీసేసి ఈ విధంగా క్యూబ్ షేప్లో కట్ చేసేసుకొని బఠానీలు కూడా నీళ్లు వార్చి శుభ్రంగా తీసి పెట్టేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, మీరు పచ్చి బఠానీ అయితే డైరెక్ట్గా ఆలుతో ఉడకపెట్టొచ్చు, ఎండు బఠానీ అయితే నానపెట్టి వేయొచ్చు. కానీ ఓవర్ కుక్ కాకుండా చూసుకోండి, కొద్దిగా రెండు ఒకేసారి సాఫ్ట్ అయిపోతాయి. ముందుగా ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె పోసేసి దీంట్లో ముందుగా కొద్దిగా పోపు దినుసులు వేసేద్దాము. చిటికెడు ఇంగువ, దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసేసి దీన్ని లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేద్దాం. దీంట్లోనే సాబత్ గరం మసాలా దినుసులు, స్టార్ నాస్, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, తేజ్పత్తా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఉప్పు, కారం, రుచికి సరిపోయేంత కారం, ఇంకా ధనియాల పొడి వేసి దీన్ని మీడియం లేదా చిన్న మంటలో మసాలా దినుసులు మగ్గేటట్టు మగ్గనిద్దాం. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి దీన్ని కొద్దిసేపు కుతకుతలాడనివ్వండి, కొద్ది చిన్న మంటలో. ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కాజు మిల్క్ ఏదైతే ఉందో, కాజు పేస్ట్, అది కూడా పోసి బాగా తిప్పుతూ కలుపుతూ దీన్ని ఇలాగే మగ్గనిద్దాం. చిన్న మంట లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని అలాగే మగ్గనివ్వండి. చక్కగా మసాలా దినుసులు మగ్గిపోయి ఇలా నూనె పైకి తేలుతుంది. చూస్తున్నారా, మనకి మసాలా పోర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పోర్షన్, ఇది గ్రేవీ పోర్షన్ చక్కగా రెడీ అయిపోయినట్టయితే, ఈ మసాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే కర్రీ అద్దిరిపోతుంది, నూనె పైకి తేలుతుంది. చూస్తున్నారా, కుతకుతలాడుతుంది. ఉప్పు, పసుపు ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా మీకు రుచికి తగ్గట్టుగా కొద్దిగా గరం మసాలా వేసుకోండి. గరం మసాలా కూడా వేసేసి దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసి మనం నీళ్లు వార్చి రెడీగా పెట్టుకున్న ఆలు బఠానీ ఇప్పుడు దీంట్లో వేసేద్దామండి. దీంట్లో వేసేసి బాగా దీన్ని తిప్పి కలిపేసి ఒక 2-3 నిమిషాలు చిన్న మంటలో మసాలా దీనికి పట్టేసే విధంగా కొద్దిగా వేగనిద్దాము.
ఆ తర్వాత ఇది ఉడకడానికి సరిపోయేటన్ని నీళ్ళు, చాలా పల్చగా చేయకండి, ఇది ఉడకడానికి సరిపోయేటన్ని. మనం ఆల్రెడీ ఆలు బఠానీ ఉడకనిచ్చాం కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి చిన్న మంటలో నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చక్కగా నూనె పైకి తేలుతుంది. వావ్, చూస్తున్నారా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఆఖరిలో దీనిపైన కరిగించిన వెన్న లేదా బటర్ వేసుకోండి, లేదంటే కరిగించి పెట్టుకున్న నెయ్యి వేసేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.